హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంజలి స్వప్న. ఇవాళ నేను మీకు ఇంకొక కొత్త ప్యాటర్న్ స్క్రంచీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ట్యూలిప్ డిజైన్ అనమాట. సో దీంట్లో ఇవాళ మనం ఒక కొత్త టైప్ ఆఫ్ స్టిచ్ నేర్చుకుంటాం. దాన్ని పఫ్ స్టిచ్ అంటారు. కానీ చూడడానికి ఎలా ఉంటుందంటే అది ట్యూలిప్ ఫ్లవర్స్లా ఉంటుంది, లేదా ఒక బడ్స్ లాగా ఉంటుంది అనమాట. స్క్రంచీ చాలా బాగుంటుంది. సో మనం స్టార్ట్ చేసాము. నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ పింక్. అండ్ మన క్రోషా నీడల్ వచ్చేసి 3mm, ఇంకా కటర్ అండ్ రబ్బర్ బ్యాండ్. సో మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ రౌండ్ గ్రీన్ కలర్తో స్టార్ట్ చేసాం. దాని తర్వాత మనం బడ్స్ లేకపోతే పఫ్ స్టిచ్ ఏదైతే ఉందో పింక్ కలర్తో స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం గ్రీన్ కలర్ బేస్ స్టార్ట్ చేస్తాం దీంతో. సో అన్ని స్క్రంచీస్కి ఎలా అయితే స్టార్ట్ ఉందో సేమ్ ఇది కూడా అదే స్టార్ట్. సేమ్ మనం ఇలా నాట్ వేసేసుకొని ఫస్ట్ మనం దీంట్లో అన్ని డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. ఈ సర్కిల్ మొత్తం మనం డబుల్ క్రోషెస్ వేసుకోవాలి. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది సింగిల్ క్రోషే, దాని తర్వాత 1 2 చైన్స్, 2 చైన్స్ తర్వాత మనం డబుల్ క్రోషే. ఈ రబ్బర్ బ్యాండ్ రౌండ్ అంతా మనం డబుల్ క్రోషే చేసేసుకోవాలి. ఫుల్ రౌండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి పఫ్ స్టిచ్ బడ్ డిజైన్ అది స్టార్ట్ అవుతుంది. సో ఈ పఫ్ స్టిచ్ ఏదైతే ఇవాళ నేను మీకు నేర్పిస్తున్నానో దాంతో మనం చాలా వెరైటీస్ చేయొచ్చు. మనం ప్లేట్స్ పైన వేస్తాం కదా, మనం పూజలకి ప్లేట్స్ పైన వేసేది. దాని తర్వాత దాంతో చిన్ని పర్స్ కూడా చేయొచ్చు, మన హ్యాండ్ క్లచ్ చేయొచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ చేయొచ్చు ఆ ప్యాటర్న్తో. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. మనకి చిన్న పర్స్, మనీ పర్స్ ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు. దాంతో ప్యాటర్న్ చూడడానికి కూడా బాగుంటుంది, తర్వాత వేయడానికి కూడా చాలా ఈజీ, పెద్ద టఫ్ ఏమి ఉండదు మనకు అది. సో ఇప్పటివరకు అయితే మీరు అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోయారనుకుంటున్నాను నేను. సో ఇది మొత్తం మనం రౌండ్ ఇలాగే మనం డబుల్ క్రోషే వేసేసుకోవాలా. ఈ రౌండ్ అంతా డబుల్ క్రోషేతో మనం కంప్లీట్ చేసుకోవాలి. మన ఈ రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది కనబడకుండా మొత్తం కవర్ చేసుకోవాలి. సో ఇలా లాస్ట్ వరకు కంప్లీట్ చేసేసుకోవాలి మనము. ఇది కూడా మీరు ఏ కలర్ కాంబినేషన్ అంటే ఆ కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే కలర్ బాగుంటుంది అని చెప్పేసి గ్రీన్ అండ్ పింక్ తీసుకున్నాను. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము లాస్ట్ అన్ని స్క్రంచెస్ లాగానే ఈ ఫస్ట్ దాంట్లో తీసుకొని స్లిప్ స్టిచ్తోని మనం ఇది క్లోజ్ చేసేసుకోవాలా. క్లోజ్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని ఒక సింగిల్ చైన్ తీసుకొని టైట్ చేసేసి ఇక్కడ కట్ చేసేసుకోవాలి. సో మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లో పఫ్ స్టిచ్ అంటాం దీన్ని. సో ఇది పింక్ కలర్తో మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఇలా నాట్ వేసేసుకుందాము. నాట్ వేసుకొని ఈ 2 థ్రెడ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం మన లెఫ్ట్ సైడ్లో పెట్టేసి దీంట్లోనే మనం అల్లేటప్పుడు దీని లోపలికే చేసేసుకోవాలి. సో మనం సెకండ్ రౌండ్ పింక్ కలర్ తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం సింగిల్ క్రోషే, దాని తర్వాత
1 2 చైన్. ఇది పఫ్ స్టిచ్ ఎలా చేయాలో చూడండి. పఫ్ స్టిచ్ మనకి 2 టైప్స్ వస్తుంది. ఒకటేమో ఇలా థ్రెడ్, ఇంకొకటేమో మనకి డబుల్ క్రోషే త్రోన్ చేస్తాం. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేస్తానో చూపిస్తాను, ఎలా చేయాలో. ఇది చూడండి. ఫస్ట్ మనం క్రోషాకి ఇలా ఊల్ తీసుకొని సేమ్ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. 1 ఇలా పుల్ చేసుకోవాలి. మనం ఇంత లాక్కోవాలి. మనకి పఫ్ ఎంత లెంత్ కావాలో అంత లాగాలి. దాని తర్వాత మళ్ళీ తీసుకొని 2 సేమ్ హోల్లో నుంచి 3 4 5 6 7 టైమ్స్ చేయాలి. చేసినాక మనం ప్రతిసారి క్రోషా నీడిల్ని ఇలా లాగితే అన్నీ ఈక్వల్గా ఉంటాయి. దీని తర్వాత మనం ఇలా తీసుకొని ఇది చైన్ వేసేసుకోవాలి. ఇలా చైన్ స్టిచ్తో మనం లాక్ చేయాలి దీన్ని. దాని తర్వాత 1 and 2 చైన్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 3 క్రోషెస్ వదిలేసి 3 డబుల్ క్రోషెస్ వదిలేసి దీని లోపలికి మనము సింగిల్ క్రోషే చేసుకోవాలి. ఓకే, ఇలా సింగిల్ క్రోషే చేసుకోవాలి. సింగిల్ క్రోషే చేసుకున్న తర్వాత 1 and 2 చైన్. మళ్ళీ దీంట్లో మనము పఫ్ స్టిచ్ 1 2 3 4 5 6 7. సో 7 అయిన తర్వాత మళ్ళీ మనం క్రోషే ఇలా చేసుకొని ఇది ఒక చైన్ వేసేసుకోవాలి. చైన్ వేసుకొని ఈ పఫ్ని టైట్ చేసేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం 2 చైన్ స్టిచ్. చైన్ తీసుకున్న తర్వాత మనం 3 డబుల్ క్రోషెస్ వదిలేసి దీని లోపలికి సింగిల్ క్రోషే. దాని తర్వాత మళ్ళీ 1 2 చైన్, మళ్ళీ పఫ్ స్టిచ్ 1 2 3 4 5 6 7. సో అన్నిటికీ ఏంటంటే మనం ఫింగర్ ఒకటి టైట్ పెడతాము, క్రోషా నీడిల్ ఈ హ్యాండ్ లూజ్ పెడతాం. కానీ పఫ్ స్టిచ్కి ఏంటంటే మనం లెఫ్ట్ హ్యాండ్ కూడా టైట్గా ఉండాలి, మన రైట్ హ్యాండ్ కూడా టైట్గా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ క్రోషా ఏదైతుందో మనం టైట్గా పట్టుకోవాలి, ఇంకా పైనకి లాగాలి. లాగితే మనకి ఊలు ఏదైతుందో అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాదు. అప్పుడు మనకు పఫ్ కూడా ఇలా నీట్గా వస్తుంది. సో దీని తర్వాత ఒక సింగిల్ చైన్ లాగి టైట్ చేసుకోవాలి. దాని తర్వాత 1 2 చైన్ స్టిచ్. ఇప్పుడు 3 డబుల్ క్రోషెస్ వదిలేసి సింగిల్ క్రోషే, మళ్ళీ 1 2 చైన్ స్టిచ్. మళ్ళీ సేమ్ దీంట్లో మనం పఫ్ స్టిచ్ కోసం మళ్ళీ మనం 7 టైమ్స్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇలా చైన్ స్టిచ్తో దీన్ని పఫ్ని లాక్ చేసేసుకొని మళ్ళీ 1 and 2 చైన్ స్టిచ్. దాని తర్వాత 3 డబుల్ క్రోషెస్ వదిలేసి సింగిల్ క్రోషే, 2 చైన్ స్టిచ్, మళ్ళీ పఫ్ 1 2 3 4 5 6 7. సో 7 అయిన తర్వాత చూడండి అన్నీ మనం ఇది టైట్గా పట్టుకుంటే అన్నీ మనకి ఈక్వల్గా వస్తాయి. దాని తర్వాత 1 చైన్ స్టిచ్, దాని తర్వాత 2 చైన్స్. 2 చైన్స్ తర్వాత టూ చైన్స్ తర్వాత 3 డబుల్ క్రోషెస్ వదిలేసి సింగిల్ క్రోషే,
2 చైన్స్, మళ్ళీ పఫ్, 1 2 3 4 5 6 7. సో 7 ఇలా టైట్ లాగిన తర్వాత ఒక చైన్ లాక్ చేసేసుకొని 2 చైన్ స్టిచ్. సో మనం ఇది అంతా ఇలా సెకండ్ లైన్ అంతా మనం ఇలాగే సెకండ్ లేయర్ అంతా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. మనము ఫుల్ ఇలా కంప్లీట్ చేసుకోవాలి. సో చూడండి ఎంత బాగుందో, మనకి బర్డ్స్ లాగా ఉంది, ట్యూలిప్ ఫ్లవర్స్ ఎలా ఉంటుందో ట్యూలిప్ ఫ్లవర్స్ లాగా ఉంది, బర్డ్స్ లాగా అనిపిస్తుంది. దీన్ని మనం పఫ్ స్టిచ్లో మనకు 2 ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ప్యాటర్న్, నేను సెకండ్ ప్యాటర్న్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో పఫ్ స్టిచెస్ మనం 2 టైప్స్ చేసుకోవచ్చు. సో మళ్ళీ 3 డబుల్ క్రోషెస్ వదిలేసి ఇక్కడ సింగిల్ క్రోషే. సో ఇది ఇలా ఫుల్ మనం రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలా. కంప్లీట్ చేసుకున్నాక చూసాం. 1 2 చైన్ స్టిచ్, దీంట్లో పఫ్ 1 2 3 4 5 6 7 chain 1 2. Three, 4, 5, 6. ఫస్ట్ దాంట్లో మనము ఈ లాస్ట్ వన్ ఫస్ట్ దాంట్లో మనము సింగిల్ క్రోషే చేసుకోవాలి. సింగిల్ క్రోషే చేసిన తర్వాత ఒక లాస్ట్ చైన్ చేసేసి ఇది టైట్గా లాగేసి కట్ చేసేసేయాలి. సో చూడండి మన ట్యూలిప్స్ స్క్రంచీ పఫ్ స్క్రంచీ రెడీ అయిపోయింది. సో ఇలా మొత్తం రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్లో క్రోషాతో ఇలా లాగేసేయండి. ఎప్పుడైనా సరే మనము మిగిలిన థ్రెడ్ కానీ యాన్ ఏదైనా థ్రెడ్ యాన్ ఊళ్ళు మనం ఏది చేసినా కూడా దాన్ని మనం దీని లోపలికి చేసేసుకోవాలి. కానీ ఎప్పుడు కానీ కట్ చేయొద్దు. కట్ చేస్తే మనకి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కటి బయటకు వచ్చింది అనుకోండి, మనం ఇంత కష్టపడి చేసిన స్క్రంచీ మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఏ ప్యాటర్న్ అయినా సరే ఇంత కష్టపడతాం, మనం ఇది ఒక్కటి లాగేస్తే చాలది ఈజీగా మొత్తం అంతా ఓపెన్ అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏది మిగిలినా సరే ఇలా మనం లోపలికి చేసేసుకోవాలి. కానీ ఎప్పుడు కానీ కట్ చేసుకోవద్దు. లాస్ట్కి ఇలా కొంచెం బయటికి వస్తే దాన్ని మీరు ఇలా కట్ చేసేసుకోండి. సో ఇది మన ట్యూలిప్స్ క్రంచీ చూడండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఈజీ, ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మీరు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. అదేంటంటే కొంచెం మనకి నీడిల్ గ్రిప్ ఎలా పట్టుకోవాలో తెలిసిందనుకోండి, ఒకటి రెండు ఫస్ట్ మీకు లూజ్గా వస్తుంది, కాకపోతే మీకు చేస్తూ ఉంటే వచ్చేస్తుంది.
సో ఇదే అండి ట్యూలిప్స్ క్రంచీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు కనుక నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.